దశ తిరిగేనా, దిశ మారేనా? ఆంధ్రప్రదేశ్లో కమల వికాసంపై భారతీయ జనతా పార్టీ దృష్టి. 10లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై అంచనాల లెక్కల్లో అధిష్టానం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దశ తిరుగుతుందా? ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దిశ మారే పరిస్థితి కనిపిస్తోందా? పొత్తులో భాగంగా పోటీ చేసిన 10 స్థానాల్లో ఎన్నిటిని గెలుచుకుంటుంది? ఎక్కడెక్కడ బీజేపీ పాగా వేసే అవకాశం ఉంటుంది? ఇది సగటు పౌరుడికి ఆలోచనలో ఉన్న ప్రశ్నలు. సామాన్యులే కాదు, ఆ పార్టీ అధిష్టానం కూడా ఇదే ప్రశ్నలను ప్రాతిపదికగా చేసుకొని అధ్యయనం చేస్తోంది. స్థానాల వారీగా తమ బలాబలాలు, బలహీనతలు, పోలింగ్ శాతం, అభ్యర్థుల ప్లస్ మైనస్లను విశ్లేషించుకుంటూ ముందస్తుగా ఓ అంచనాకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేసింది. మరి వీటిలో ఎన్ని దక్కించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. పోటీ చేసిన స్థానాల్లో ఎస్టీలకు రిజర్వ్ చేసినవి కూడా ఉండడం గమనార్హం. బద్వేలు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, అరకు, అదోని, విశాఖ నార్త్, కైకలూరు, ధర్మవరం, ఆనపర్తి, ఎంచెర్ల ఈ 10 స్థానాలలోనూ బీజేపీ 1-2 మినహా అన్ని చోట్ల బలమైన అభ్యర్థులనే నిలిపింది. ఆర్థికంగా, రాజకీయంగా కూడా వారు బలంగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ 10 మంది గెలుపు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ ను దింపారు. ఈయన ఆర్థికంగా బలంగా లేకపోవడం మైనస్. అయితే టీడీపీ తరఫున ఉన్న కేడర్ను తన వైపు తిప్పుకున్నారు. ఇది ఆయనకు ప్లస్ అవుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా బరిలో ఉన్నారు. ఈమెకు వైఎస్ అవినాష్ సహా పార్టీ నాయకులు అండ ఉంది. దీనికి తోడు మహిళ అనే సానుభూతి కూడా కలిసి వస్తోంది. దీంతో ఫైట్ టఫ్ అయినా గెలుపు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అందరి కళ్ళు ఎక్కువగా పడిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఇక్కడ నుంచి సుజనా చౌదరి బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కోట్లకు కోట్లు కుమ్మరించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ ఆయనకు కలిసి వస్తున్న జనసేన తరఫున ప్రచారంలో ఎవరూ కనిపించలేదు. పైగా మైనార్టీల ఓట్లు ఈయనకు పడిన అవకాశం లేదన్నది మరో మాట. ఈయన ఈ నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు. దీంతో ఈ సీటు దక్కడం అంత ఈజీ అయితే కాదు. జమ్మలమడుగు. ఇక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు బలమైన ఓటు బ్యాంకు ఉండడం, స్థానికంగా పోల్ మేనేజ్మెంట్ పై పట్టు ఉండడంతో ఈయన గట్టి పోటీ ఇచ్చిన ఇది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో ఆది గెలిస్తే సెన్సేషనే అవుతుంది. అరకు. ఇది ఎస్టీ నియోజకవర్గం. మోడీ ప్రభావం ఇక్కడ ఉంటుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. పైగా టీడీపీకి కూడా బలమైన నియోజకవర్గం. పంగి రాజారావును బీజేపీ ఇక్కడ నిలబెట్టింది. బలమైన వైసీపీ ఓటు బ్యాంకును చీల్చితే తప్ప ఇక్కడ ఆయన విజయం దక్కించుకోవడం సాధ్యం కాదనే వాదన ఉంది. ఆదోని. కర్నూలు జిల్లా ఆదోని నుంచి బీజేపీ పివి పార్థసారథికి అవకాశం కల్పించారు. ఈయన గెలుపుపై భారీగానే ఆశలు ఉన్నాయి. కానీ వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్. ఇక్కడ ఓటరు మరోసారి వైసీపీ సాయి ప్రసాద్ రెడ్డి వైపే ఉన్నారంటున్నారు. మరి పార్థసారథి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు అందడం లేదు. విశాఖ నార్త్. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజును ఇక్కడ నిలబెట్టారు. ఆయనకు ఉన్న ఇమేజ్, మంచితనం, ప్రజల్లో ఉన్న సానుభూతి వంటివి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడి 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్న కేకే రాజుతో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడ కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది. కైకలూరు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. 2014లో గెలిచిన ఆయన మంత్రిగా కూడా చేశారు. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గెలిచే అవకాశం కూడా ఉంది. ఇది బీజేపీ గెలిచే సీట్లలో ఒకటిగా చెబుతున్నారు. ధర్మవరం. బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్యకుమార్ యాదవ్ ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది. కానీ వైసీపీ ఇక్కడ బలంగా ఉండడం, బీజేపీలోనే వర్ధాపురం సూరి ప్రచారానికి దూరంగా ఉండడం వంటివి సత్యకుమార్కు మైనస్గా మారాయి. ఇక్కడ గెలవడం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఆనపర్తి. ఈ సీటును బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చివరి నిమిషంలో బీజేపీ కండువా కప్పి టికెట్ ఇచ్చారు.
ఇది బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటున్నా ప్రస్తుతానికి గట్టి పోటీయే ఉంది. ఎచ్చర్ల శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్ ఈశ్వరరావుకు సీటు ఇచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ నుంచి పెద్దగా సహకారం లేదనే టాక్ ఉంది. పైగా వైసీపీ బలంగా ఉండడంతో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం లేదు. మొత్తంగా ఈ 10 స్థానాల్లో 3 చోట్ల గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 1-2 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. అది ఈవీఎంలలో నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. ఈ 10 మంది నాయకులు గెలిచి బీజేపీ దశ తిప్పుతారో దిశ మార్చుతారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.